వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు గోర్చిక్కుడుకాయలండి. ఈ కూర అరకిలో 20 రూపాయలండి. అంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. మీరు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి వారంలో 2-3 రోజులు ఇస్తే మంచిదండి. ఫైబర్ ఉంటుంది, ఒకలాంటి లైట్ చేదు కూడా ఉంటుందండి. మన చేతి తెలియకుండా కొంచెం కొబ్బరి తురిమేసుకుంటే లాస్ట్లో ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు కచ్చపచ్చగా కొట్టేసి కొబ్బరి వేసుకుంటా అండి. చేతి తెలియకుండా శుభ్రంగా తినొచ్చండి. అందరూ తినొచ్చు. ఉట్టి కూర ప్లేట్లో పెట్టుకుని కూడా తింటారు మా పిల్లలు. మా చిన్నమ్మాయి ఫేవరెట్ ఇది. దీన్ని నేను సన్నగా అండి చివర్లు కట్ చేసేసి సన్నగా కట్ చేసి ఉడకేసి ఆ నీళ్ళు పారేయాలి. ఉడకట్టేసి తాలింపులో ఆవాలు జీలకర్ర అన్నీ వేస్తాం కదండి. కొంచెం ఎల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు ఎక్కువ వేయాలి. ఈ ముక్కలు కూడా వేసి ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి కొబ్బరి తురిమేసి లైట్గా నీరంతా పోవాలండి. కూర పొడి పొడి ఉన్నప్పుడు కొబ్బరి వేసి కారం పచ్చికారం అన్నా లేకపోతే మన ఇంట్లో ఉన్న వేపుడు కారం అన్నా మామూలు కారం అన్నా వేయచ్చండి. ఎల్లిపాయ జీలకర్ర వేస్తున్నాం కాబట్టి మామూలు కారం వేసినా పర్వాలేదండి. కొంతమంది కొబ్బరి కారం ఎక్కువ పట్టి పెట్టుకుంటారు. అలా కాకుండా ఫ్రెష్గా కూడా పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. చారండి. దీంట్లో టమాటాలు మొన్నంతా 100 రూపాయలు అమ్మినండి. ఇప్పుడు వచ్చి 5 కిలోలు 100 అంటున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ అండి. దీన్ని మీరు ముందు వేడి నీళ్ళలో కొంచెంసేపు పొయ్యి మీద పెడితే అండి బాగా గుజ్జు ఉడికిపోతుంది. బయట తీసి తోలు తీసేసి దాంట్లో కొంచెం చింతపండు ఉప్పేసి స్మాష్ చేసి ఎంత చారు కావాలో అన్ని నీళ్ళు పోసుకునండి. దాంట్లో ధనియాలు మిరియాలు 1 స్పూను మిరియాలు అయితే 2 స్పూన్లు ధనియాలండి, 1 స్పూన్ జీలకర్ర కందిపప్పు అది వేస్తే వేయచ్చండి. కొంచెం ఎల్లుల్లిపాయ కూడా వేసి మిక్సీ పట్టి వేసేసుకుని తాలింపు వేసుకోవడం అండి. తాలింపులో ఈ చారేసి పొంగకుండా పొంగు వచ్చేప్పుడు ఆపేయడం అండి. బాగా పొంగితే ఫ్లేవర్ పోతుంది. దాంట్లో ఉన్న మెడికల్ వాల్యూస్ అన్నీ మెడిసిన్ వాల్యూస్ పోతూ ఉంటాయండి. చారుని ఇప్పుడు పొంగనివ్వకూడదు. పొంగే టైంలో ఆపేసి మూత పెట్టేస్తే ఆ వేడి నీళ్ళలో ధనియాలు మిరియాలు వాటిలో ఉన్న సారం అంతా దిగుతుందండి. చారు ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు ఎక్కువ వేయాలండి. అవతల మనం చారుని రోజు రెగ్యులర్గా పెట్టుకోవాలండి. జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. పిల్లలు ఉన్న ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో శుభ్రంగా చారు వేసుకుని కడుపు నిండా తింటారండి. పక్కనే నిగురు కూర ఉంటే కమ్మగా ఉంటుందండి. మనం చారుని తాగుతూ ఉంటారండి. చాలామంది భోజనం అయిపోయినాక చేతిలో పోసుకొని చారు తాగుతారు, మజ్జిగ తాగుతారు. ఇవన్నీ జీర్ణానికి బాగా పనిచేస్తాయండి. చారు పెట్టుకుని పక్కన ఏ కూర వేసుకున్నా మనం శుభ్రంగా భోజనం చేయొచ్చు. చారు మీరు కందిపప్పు వేయకుండా ఉంటే 2 రోజులు నిల్వ ఉంటుందండి. రోజు ఇడిసి రోజు కూడా పెట్టుకుంటే మీకు బాగుంటుందండి. ఈరోజు ఈ కూరని వండేసి మీకు వీలైతే ఒక వీడియో వస్తాయి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంట వీడియో అండి. ఈరోజు మన కూరలు చారు, గోర్చిక్కుడుకాయ, కొబ్బరి ఇగురండి.